నమస్తే దోస్తులు. ఇగో మా వీడియోలు రెగ్యులర్గా చూడాలనుకుంటే ఇక్కడ ఎర్రగా సబ్స్క్రైబ్ అని కనిపిస్తున్నది కదా, ముందు దాన్ని నొత్తుండ్రి. మళ్ళీ పక్కకు టిక్కు మనం గంట వచ్చింది చూడండి, మళ్ళీ దాన్ని నొత్తుండ్రి. అట్లనే మీకు మా వీడియో నచ్చింది అనుకో ఒక లైక్ కూడా కొట్టుండ్రి. అరే రేపు జెండా కదరా, మీరు బట్టలు ఇసిరి వేసుకున్నారా? చేసుకోలేరా? నువ్వు చేసుకున్నావా? అవురా, నేను పొద్దున్న చేసుకున్నా. అరే రేపు మన బల్లె బూందీ ప్యాకెట్ ఇస్తారు, అది మస్తు ఉంటుంది కదా. అరే ఏం బూందీ ప్యాకెట్ రాబాయి, పొద్దున్న 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల దాకా ఊరంతా దింపి ఇంటికి పోయేటప్పుడు బూందీ ప్యాకెట్ చేతిలో పెట్టి పంపిస్తారు అంతే. అవురా, బూందీ ప్యాకెట్ బదులు పప్పు అన్నం పెడితే మస్తు ఉంటుందిరా. అరే అసలు జెండా వందనం అంటే ఏమిరా? అరే పొద్దున్న 6 గంటలకు బడికి పోయి జెండా ఎగరేసేసి బూందీ ప్యాకెట్ పట్టుకొని వస్తే అయిపోయాయి, అదేరా జెండా వందనం అంటే. అరే జెండా వందనం అంటే అది కాదురా, మనం పుట్టక ముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశం వదిలి పారిపోయినరు, అందుకనే మనం జెండా వందనం జరుపుకుంటాం. ఇప్పుడు ఫోన్ అయినారా, ఇద్దరు దోస్తులు కలిసినాక ఏదైనా ముచ్చటేయచ్చు కదరా. అరే అదేం లేదురా, రేపు 26 జనవరిగా వాట్సాప్ స్టేటస్ పెడతానికి ఫోటోలు వీడియోలు డౌన్లోడ్ చేస్తున్నా. అరే అవురా, నేను కూడా ఫేస్బుక్ లో ఫోటోలు పెడతా, డౌన్లోడ్ చేసుకుంటా ఫోన్. అరే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారా? మాకు జనవరి 26 రోజు స్వాతంత్రం ప్రకటించారా, అందుకోసం మనం జరుపుకుంటాం. అరే నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక మాట విన్నారా, లడ్డు అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగితే స్వతంత్రం వచ్చిందట కదా. ఏమరా భయ్, మనకు కూడా తెలియదు అంతా. తమ్ముళ్ళు, మీకు జెండా వందనం గురించి తెలిస్తేనే మాట్లాడండి, తెలియకపోతే మాట్లాడకండి. మరి నీకు తెలుస్తేనే. అరే తమ్ముళ్ళు, అప్పటి నుంచి మీ మాటలు వింటున్నాం. మీకు రిపబ్లిక్ డే గురించి తెలుస్తేనే మాట్లాడరు, లేకపోతే మాట్లాడకూరి. మాకు తెలియదు, నీకు తెలిస్తే చెప్పు. మరి బూందీ ప్యాకెట్లు తినడం కాదు, బ్రిటిష్ వాళ్ళు దేశం వదిలి వారిపోవడం కాదు, ఫేస్బుక్ లో ఫోటోలు పంపడం, అర్ధరాత్రి అమ్మాయిలు తిరగడం, ఇదంతా కాదురా రిపబ్లిక్ డే అంటే. బ్రిటిష్ వారితో యుద్ధం చేసి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి ఎన్నో కష్టాల మధ్య కన్నీల మధ్య మన స్వేచ్ఛను, మన దేశాన్ని, మన హక్కులను సంపాదించుకున్నాం. కానీ ఏం లాభం, మనలో చాలా మందికి ఆగస్టు 15కి జనవరి 26కి తేడా తెలియకుండా పోయింది. అసలు రిపబ్లిక్ డే అంటే మన దేశంలో కొంతమందికి ఏం చెప్పాలో కూడా తెలియదు. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. దేశానికి రాజ్యాంగం తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. అనేక సవరణల తర్వాత 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా మన రాజ్యాంగం గుర్తించబడింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీన అమలు పరచడంతో భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపొందింది. 1950 జనవరి 26న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అలా అమలులోకి రావడం వలన జనవరి 26ని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. అంతేగాని ఒక్కరోజు బూందీ ప్యాకెట్ల కోసమో, ఒక్కరోజు వాట్సాప్ ఫేస్బుక్లలో షేర్ చేయడం కోసమో కాదు. దేశభక్తి ఒక్కరోజు కాదు, ప్రతిరోజు నీ గుండెలలో ఉండాలి. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। నమస్తే దోస్తులు, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీరు పొందండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.